భారతదేశానికి ప్రధానమంత్రిగా నిరవధికంగా 12 ఏళ్లకు పైగా పరిపాలిస్తూ రికార్డు సృష్టించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 12 విజయాలు, విఫలాలు అన్న అంశంపై నేను, కిరణ్ గారు జరిపిన చర్చలోని భాగం ఇది. ఇది 4వ భాగం. జాబ్లెస్ గ్రోత్ అండ్ మేక్ ఇన్ ఇండియా స్లోగన్. ట్రూ. సో మీరు ఇందాక పెట్టిన స్లైడ్ కి ఇప్పుడు పెట్టిన స్లైడ్ కి కంపారిజన్ అది ఉంది సార్. అంటే నెక్స్ట్ స్లైడ్ పెట్టారు. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించింది. ఇది జాబ్లెస్ కి అంటే ఇప్పుడు ఫెయిల్యూర్ కిందకి వచ్చాం. అంటే మీరు ఇందాక అన్నదానికి బై ప్రోడక్ట్ ఏం చెప్పారంటే అమెరికా ఎకనామికల్ గా బాగా పెరిగింది అని చెప్పారు. నేను ఆ ఎకనామికల్ గా పెరగడం అనేది నేను చూడలేదు. అది ప్రాబ్లం నాకు. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే 2014 వరకు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంటే మన గ్లోబలైజేషన్ వచ్చి తర్వాత కొంచెం మార్కెట్ అంతా ఓపెన్ అయ్యి కొంచెం స్టెబిలైజ్ అయినాక మనం ఇండియా ఆన్ యావరేజ్ గా 8.5% గ్రోత్ తో పెరుగుతా ఉన్నప్పుడు మన జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 17.3% ఉంది. 16 to 17%, 16 to 18% అంటారు. ఇంచుమించు ఇవాళ రోజున కూడా మన మ్యానుఫ్యాక్చరింగ్ లో 16 to 18% లోనే ఉన్నాం. సో మనం మ్యానుఫ్యాక్చరింగ్ లో విపరీతంగా పెరిగింది ఏమీ లేదు. ఆ పెరిగిన సెక్టర్లు కూడా కొన్ని అంటే ఏది స్క్రీన్ మీద ఉన్నాయండి. మ్యానుఫ్యాక్చరింగ్ జీడిపి షేర్ స్టక్ అట్ 17.3%. సో మనం పెరిగింది ఏమీ లేదు దాంట్లో. సో 17.3% దగ్గరే ఉన్నాము. మనం పెరిగింది కూడా ఎలక్ట్రానిక్స్. అది కూడా ఏంటంటే యాపిల్ వాళ్ళు ఇండియాలో స్టోర్ అది ఓపెన్ చేసేటప్పటికి ఆ ఫ్యాక్టరీలు ఓపెన్ చేసేటప్పటికి ఆటోమేటెడ్ గా చేయడం కానీ లేకపోతే సబ్సిడరీ ప్రోడక్ట్స్ లో కానీ ఎంప్లాయ్మెంట్ పెరిగిన మాట నిజం. ఎంప్లాయ్మెంట్ పెరిగింది ఎలక్ట్రానిక్స్ లో. కానీ వేరే సెక్టర్స్ లో చాలా మటుకు వేరే సెక్టర్స్ లో అంతగా గ్రోత్ అయితే లేదు. We were aiming at 25%. I don't know if it is there, but yeah, 25% growth కి మనం ప్లాన్ చేసుకున్నాము. 25% వరకు అయితే వెళ్ళలేదు. ఇంకా 17% దగ్గరే ఉంది. సో లెట్ మీ ఆస్క్ యూ దిస్ అండి. ఆ 51 మిలియన్ నుంచి 27 మిలియన్ పడిపోవటం వల్ల ఎందుకు జరిగింది అది? ఇస్ ఇట్ ఏ because of increasing in imports, or B, exporting the manufacturing processes itself like to the countries like Vietnam, China, Italy? I know US is not gaining anything in ట్రూ. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ దానికి. అంటే ఇండియా గ్రో అవ్వాల్సిన స్థాయిలో గ్రో అవ్వట్లేదు. ఎందుకంటే మన ప్రాసెసెస్ సరిగ్గా ఇంకా ప్రాపర్ గా చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బట్టలు చూస్తున్నారు అనుకోండి, మన పక్కన బంగ్లాదేశ్ ఉంటుంది. బంగ్లాదేశ్ అంతా కలిపి మన వెస్ట్ బెంగాల్, ఒరిస్సాలో సగం ఉంటుంది, అంతే ఏరియా. సో మన అపారల్ ఎక్స్పోర్ట్స్ తో పోల్చుకుంటే బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్స్ 4 times ఉంటాయి సార్. ఇట్ డజంట్ మేక్ సెన్స్, రైట్? మనకి అంటే ఇండియాలో కాటన్ ఉంది, అన్ని పెరుగుతున్నాయి, మనం చాలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, మనం పెరగచ్చు. మన అపారల్స్ లో పెరగట్లేదు, అనుకున్న రీతిలో పెరగట్లేదు. లేబర్ కాస్ట్ ఎక్కువ కదా ఇండియాలో, బంగ్లాదేశ్. లేబర్ కాస్ట్ కూడా కంపేరబుల్ సార్. మనకు అంత పెద్ద అంత అదేం లేదు మనకి. అంటే ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీస్ అట్లాంటి ఏసీ అట్లాంటి కొంత ప్రాబ్లమ్స్ తో కొంత పెరగట్లేదు. ప్లస్ అట్లాగే ఇప్పుడు మనకి ఇండియా నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ అయ్యేది ఫార్మ్ థింగ్స్, మన అగ్రికల్చరల్ గుడ్స్. అవి కూడా మనం మార్కెట్ చేసుకోవడం కానీ వేరే దేశాలకు పంపించడం కానీ అవి అంత స్థాయిలో పెరగట్లేదు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఇంతకుముందు షోలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచి ష్రింప్, ఫిష్, ఈ సీ ఫుడ్ అనేది ఎక్కువ మటుకు ప్రపంచ దేశాలన్నిటికీ వెళ్తుంది, ఎక్కువ మటుకు అమెరికా కూడా వస్తుంది. మొన్న ట్రంప్ ఎప్పుడైతే మనకి ఈ టారిఫ్లు అన్నాడో, దోస్ ఆర్ ద సెక్టర్స్ విచ్ గాట్ ఎఫెక్టెడ్. అంటే ఇవాళ రోజున ఆ సెక్టర్ లో ఎట్లా ఉంది అనేది చెప్పలేను, కానీ దోస్ సెక్టర్స్ డెఫినెట్లీ గాట్ ఎఫెక్టెడ్. ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ అనేవి మనం ఈ నంబర్స్ ఒక విజన్ చెప్తాయి, 51 to 27 మిలియన్ అనేది. మనం చూసుకుంటే ఆటోమేషన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ లో చాలా విపరీతంగా పెరిగిపోయేటప్పటికి ఇప్పుడు ఫోన్లు అయితే ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఇండియాలో, కానీ ఆ ఫోన్లన్నీ ఆటోమేషన్ దాంట్లోనే అవుతున్నాయేమో అనేది నా ఇబ్బంది. ప్లస్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ లో చూసుకున్నా కూడా సార్, ఇండియా మొత్తం ఫ్యాక్టరీస్ అన్ని లెక్కెట్టుకున్నా కూడా 300,000 ఫ్యాక్టరీస్ ఉన్నాయండి. 3 లక్షల ఫ్యాక్టరీస్ ఇండియాలో ఉన్నాయంట, కంపేర్డ్ టు 6 million ఫ్యాక్టరీస్ ఇన్ చైనా. సో అంటే మనము ఇంకా ఎక్కడి వరకు పెరగచ్చు అనే దానికి ఆ గ్యాప్ చెప్తున్నాను. అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ మటుకు పెంచడం అనేది ఇంపార్టెంట్. ఇంకోటి చూసుకోండి సార్, ఎలక్ట్రానిక్స్ లో కూడా ఇండియాలో ఫోన్స్ అనేది ఇండియన్ ఓన్ కంపెనీస్ అనే ఫోన్స్ అనేవి ప్రపంచ స్థాయిలో పెరిగినాయి అనేది లేవు. ఇంకా మన ఇండియాలో సామ్సంగ్ ఫోన్లు, యాపిల్ ఫోన్లు, ఈ 2 కాకపోతే కనీసం చైనా ఫోన్లైనా వాడుతున్నారు. కానీ ఆ లోకల్ గా రీసెర్చ్ చేసుకుని దాని మీద ఫోన్స్ లో చేసుకుని మన ఫోన్స్ అంటే మనం వేరే వాళ్ళకి మ్యానుఫ్యాక్చర్ గా మిగులుతున్నామే తప్ప మన ప్రోడక్ట్ కాదు.
యాహ్! ఇప్పుడు ఓకే. యాపిల్ ఫోన్ మీద ఎంత రాయల్టీ వచ్చినా, యాపిల్ వాడు అమెరికాలో కూర్చొని, కాలిఫోర్నియాలో కూర్చొని ఆడు తీసుకునే డబ్బులు ఎక్కువుంటాయి గానీ, ఇండియాలో డబ్బులేమి రావు దాంట్లో. యాహ్! గంగాధర్ చెప్పండి. నా అనుభవము ఇండియాలో అంటే మన పథకాలు ఎన్ని ఉన్నాయి కానీ అంటే ఐటీ సర్వీసెస్ కంపెనీ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ నుంచి మనం కొంత వర్క్ తీసుకెళ్ళి ఇంకొన్ని ఉద్యోగాలు సృష్టిద్దాం అన్న టాపిక్ పైన దానికి మీరు ఇంతకుముందు మాట్లాడిన టాపిక్లో చిన్న ఎక్కడో నా ఓన్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చెప్పేదంతా ఒక రకంగా ఉంటుందండి. అక్కడికి వెళ్ళాక ఏమీ ఉండదు. మా నా స్వానుభవం మాత్రం ఘోరంగా ఉండి అరే నేనా ఎందుకు వచ్చాను ఇక్కడికి, అంత నిరుత్సాహకంగా కరంగా ప్రోత్సాహం లేకుండా కరీంనగర్ ఐటీ హబ్‌లో మాకు మా షాప్ పెడదామని అప్లికేషన్ ఫార్మ్ అడిగాము అక్కడికెళ్ళి నేను మా ఆవిడ. అడిగితే వాళ్ళేమన్నారంటే ఫలానా దగ్గర ఒక షాప్ అంటే ఒక ఆఫీసర్ ఉంటారు. ఆయన దగ్గరికి ఇలా వెళ్ళాలి అని చెప్పారు. ఇలా అనేది కోడ్స్ అండి. మీకు అర్థం చేసుకోండి కరప్షన్. నేను నేను ఇప్పుడు మన తెలంగాణలో సీఈఓ దీనికి ఇవాళకి ఐటీ హబ్, టీ హబ్‌కి ఏదో సీఈఓ అంటే ఒక ఆయన ఇచ్చేస్తాడు. నేను ఆయనతో మాట్లాడాననమాట. ఏంటి ఏదో అప్లికేషన్ ఫార్మ్‌ని వెబ్‌సైట్‌లో పెట్టి డౌన్‌లోడ్ చేసుకొని పెడితే అయిపోద్ది గదా! దానికి కూడా ఇంత లంచాల గుంచి చిత్రహింసలు పెడితే ఎవరొచ్చి ఇక్కడ ఉద్యోగాలు తన కష్టార్జితం అంటే చెమటోరు సంపాదించిన రూపాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెడతారు అన్న విధంగా జరిగినాయి. ఆళ్ళు ఇంకెవరో మా పక్కన సినిమాలో ఉంటాయి ఒక సైడ్ క్యారెక్టర్ ఉంటది. అలా అంటారనమాట. "నువ్వు ఇలా మాడతావు కాబట్టి నీకు ఇక్కడ ఇండియాలో ఏమవుతలేవు" అన్నారనమాట. అంటే నేను తర్వాత మాట అది ఆఫ్టర్ ఎఫెక్ట్ అది. మా స్వానుభవం అది. సేమ్ థింగ్ ఇప్పుడు జగిత్యాల జిల్లా కూడా ఐటీ కావాలని కొట్లాడుతున్నాము. దాదాపు 12 నెల్లో ఏదో అయింది. మా వెబ్‌సైట్‌లో ఒక పేజ్‌లో డేట్ వైస్ నేను ఏం చేస్తున్నానో అన్నీ రాసుకుంటూ వెళ్తున్నాను ప్రజల కోసం. చాలా మంది ఏమంటారు, "అరే! ఇంగ్లీషే రాదురా మన జిల్లాలో చాలా మందికి. తెలుగులో ఇది నువ్వు ఇంగ్లీష్ రాస్తున్నావు" అంటారు ఒకటి. రెండోది మినిస్టర్‌కొచ్చు కదా! ఒక్క నిమిషం టైమ్ ఔట్. ఐటీ వర్క్ చేయాలనుకున్న వాళ్ళు ఇంగ్లీష్ రాదనుకుంటే ఐటీ వర్క్ ఏం చేస్తారండి మీరు కాదు బహిరంగ ఫేస్‌బుక్‌లో నా ఈ దీనికోసం డెడికేట్ చేయబడ్డ పేజ్‌లో నేను తెలుగులో రాయలేదు. ఇంగ్లీష్‌లో రాసాను. అంటే అక్కడ తల్లిదండ్రులు, నిరుద్యోగ యువకులు కనెక్ట్ అవ్వాలంటే కొంచెం తెలుగులో కూడా ఉంటే బాగుండేది వాళ్ళ సలహా. నేను మీరన్న పాయింట్ మీద నేనన్నమాట. నాకు అందరూ వద్దురా నాయనా కనీసం ఇంగ్లీష్ వచ్చినోళ్ళు కావాలని. ఇక్కడ ఐటీ మినిస్టర్‌కి తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్స్‌కి ఇంగ్లీష్ వచ్చు కదా! రాకుండా నేర్చుకుంటారు కదా! అనేది నా తపన. అది కాదు నేను ఫోన్ చేసి ఎన్ని సార్లు సతాయించినా వాళ్ళు అపాయింట్‌మెంట్ ఇవ్వరు, కలవరు, దూరం పెట్టేస్తున్నారన్నమాట. నేను ఆహ్, ఒక సెమిస్టర్ ఇండియాలో సెమిస్టర్ కాదు 1 ఇయర్ అకాడమిక్ ఇయర్ నా బీటెక్ అయిపోయిన తర్వాత ఎంఎస్ చేయడానికి జాయిన్ అవ్వటానికి ముందు ఎన్బికేఆర్ఐఎస్టీలో అసోసియేట్ లెక్చరర్‌గా పనిచేశాను. స్ట్రక్చరల్ డిజైన్ టీచ్ చేశాను. అది ఆ స్ట్రక్చరల్ డిజైన్ టీచ్ చేయాల్సిన ప్రొఫెసర్‌కి హార్ట్ అటాక్ వస్తే నాకు అప్పజెప్పారు ఆ కోర్సు టీచ్ చేశాను. అదే జస్ట్ ఇంజినీరింగ్ క్లాసెస్ అన్నీ ఇంగ్లీష్‌లో ఉంటాయి. నేను ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతా చెప్తా ఉంటే చాలా మంది తెలుగులో చెప్పండి సార్ అని. తెలుగులో చెప్పండి సార్ అంటే నేను కాలేజీ ఇది ఉంటది గదా! అది వార్షిక పుస్తకం దాన్నేమంటారు? ఎవ్రీ ఇయర్ ఇయర్ బుక్ ఇంగ్లీష్‌లో ఇయర్ అయితే. బుక్‌లో ఏదో కథలు రాస్తారే, ఒక కథ రాశాను నేను. కథ రాసి అది కూడా ఇట్లా ఇది సివిల్ ఇంజినీరింగ్ మొత్తాన్ని తెలుగులో తర్జుమా చేసి టీచ్ అదే ఎలా ఉంటదని దాని గురించి అన్నమాట. ఆ డిపార్ట్మెంట్ పేర్లు ఇప్పుడు మాకు సాయిల్ మెకానిక్స్ అనేది ఒక డిసిప్లిన్. స్ట్రక్చర్స్ అనేది ఒక డిసిప్లిన్ సివిల్ ఇంజినీరింగ్‌లో గదా! ఈ డిపార్ట్మెంట్ పేర్లన్నీ తెలుగులో పెడతారన్నమాట. అది కట్టడాలు. ఎత్తు కట్టడాలు అంటే టాల్ బిల్డింగ్స్. అలా ఇది సాయిల్ మెకానిక్స్ వచ్చేసి ఇది మట్టి కిటుకులు. అలాగే ఫ్లూయిడ్ మెకానిక్స్ వచ్చేసి నీటి కిటుకులు. ఈ రకంగా బాగా ఎద్దేవా చేసి చివరికి అంటే ఆహ్, ఇదేదో ఒకటి ఉంది చూసారా? ఘంటసాల గారిది ఒక పాటుంది. ఆహ్, వాడు చెప్పినది వా వా వాడి చెప్పింది వీడికి తెలీదు. వీడు చెప్పింది వాడికి అది ఒక పాటలో ఈ ఒక చరణం అది. నాకు కూడా ఒక గుర్తొస్తుంది. చరణం వాడు చెప్పినది వీడికి తెలియక అంటే ఏదో ఒక గుర్తొస్తుంది నాకు. తర్వాత చెప్తాను ఆ పాట.
సో, ఆ పాట కూడా గుర్తొచ్చి దాని ఇన్‌స్పిరేషన్‌తో ఈ స్టోరీ రాసి చివరికి ఒక లైన్ పెట్టా. స్ట్రక్చరల్ డిజైన్ ఈ తెలుగులో చెప్పమన్న మా విద్యార్థులకి ఈ కథ అంకితం రాశాను. ఐటీ ప్రపంచంలో చాలా మంది పెడతారు. కిటికీలు మూయండి, తెరవండి, వెతకండి అని. యాహ్! ఎనీవే సారీ. మరి డైవర్ట్ అయిపోయాను. యాహ్! మంచి స్టోరీ చెప్పారండి మీరు. ఇంతకీ నా లక్ష్యం సరే ఏంటంటే మీరు దీన్ని కొంచెం ఛేదించుకుంటూ ఎళ్ళాలండి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు ఎవరైనా 4 ఏదో చేద్దామంటే ఇప్పుడు మీరు 'తరంగ' ఎగ్జాంపుల్ అయినా, ఇదైనా అంతకుముందు అయినా గాని ఏది ఎటెళ్ళినా కొంచెం మనకు కొంచెమైనా కించిత్తైన ప్రోత్సాహం దొరికితే మనం దేనికైనా రెడీ అన్నట్టు ఉంటాం. వీళ్ళందరూ అకాంప్లిష్ పీపుల్. ఏదో రోడ్డు మీద అడుగు తినో, ఫ్రీగా సాంబార్ వస్తుంది తాగే టైప్ అయితే కాదు అని నా ఉద్దేశ్యం. లెట్స్ పాజ్ ఆన్ దిస్ కన్వర్జేషన్ అండి. విల్ ఫినిష్ ష్యూర్. దట్. థాంక్స్ అండి. ధన్యవాదాలు. ఎవరైనా థాంక్ ఈ యూ. నా మొర ఆలకించి కొంచెం ఈ ప్రయాణాన్ని నాలాంటి నలుగురికి సుగమం చేస్తారని ఆశిద్దాం. సో థాంక్స్ థాంక్స్ అండి. అండి. థాంక్ యూ అగైన్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.